ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్నాం. విలేకరుల సమావేశంలో నాయన్ రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండ అశోక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 4 నెలల ఆలస్యమైన ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం. గ్రామ సభలకు డిస్టర్బ్ చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారు. 10 ఏళ్లలో చేసింది లేదు, మేము చేస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారు. అర్హులను ఎంపిక చేసేందుకు గ్రామ సభలు, కాంగ్రెస్ శ్రేణులకే పథకాలు అని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. అసలు లబ్ధిదారుల లిస్టు ఫైనల్ కూడా కాలేదు. ప్లాన్ ప్రకారం గ్రామ సభలను అడ్డుకునే పనిలో గులాబీ శ్రేణులు ఉన్నారు. పేద ప్రజల కోసం రేషన్ కార్డులు, ఇండ్లు, పెన్షన్ ఇస్తున్నాము. అబద్ధాలతో ప్రజలను రెచ్చగొట్టే వెధవలను కట్టేసి కొట్టండి. ఉద్యమాల పేరుతో కోట్లు కొల్లగొట్టి ఇప్పుడు ప్రజలను రెచ్చగొడుతున్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు ఇచ్చేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. జనవరి 26 నుండి మా పథకాలు అర్హులకు అందుతాయి. ఈరోసారి గ్రామ సభకు వచ్చి అర్ధగంట కూర్చొని ఉంటే ఏంటిది అనేది అర్థమవుతుంది. అది కూర్చోకుండా వినకుండా ఎన్నిసార్లు అప్లై చేస్తాం? అరే నిన్ను ఎవడు అప్లై చేయమంటాడు? అప్పుడు అప్లై చేసిన వాళ్ళకి, అర్హత ఉన్న వారికి లిస్టు తీసుకొచ్చి ఆడ పెట్టినాము. ఎవరెవరు అర్హులు ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఆడ పెట్టినాము, చూసుకోండి. రాని వాళ్ళు ఉంటే వాళ్ళకు లిస్టు చెప్పడానికి అన్నీ ఉండగా ఏమి తోయట్లే, ఏదోటి చెయ్యాలి అంటే గంత దిగజారిన బతుకు అవసరమా రాజకీయంగా? మీరు 10 ఏళ్ళు ఎట్లా నరకం చూపించారు పేదోనికి. మీరు కేవలం పార్టీలో ఉన్న తొత్తులకే ఇచ్చిండ్రు. మేము గతంలో కూడా మీరు గమనించండి, నేను ఇదివరకు కూడా చెప్పిన, ఇదివరకు ఒకరు చచ్చిపోతే ఇంకొకరికి ఇచ్చేది ఇల్లు, ఇదివరకు ఒకరు చచ్చిపోతే ఒకరికి ఇచ్చేది పెన్షను. అప్పుడు ఎవరైనా చస్తే నాకు ఇస్తారని చెప్పి ఆ సర్పంచ్, ఎంపీటీసీ ఎంబడి తిరిగేది ఊరి ప్రజలు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అధికార యంత్రాంగాన్ని పెట్టి అర్హులైన లిస్ట్ అంతా వెతుకులాడండి, మీరు సర్వే చేయండి అని అప్పుడు మేము పెన్షన్లు కానీ ఇల్లు కానీ అన్నీ చేయటం జరిగింది అర్హులైన వాళ్ళకు. అప్పుడు మేము అధికారంలోకి వచ్చిన సర్పంచులు, ఎంపీటీసీలు మీటింగ్ పోదాం రాని గ్రామ ప్రజలను అడిగితే మేము వస్తానని చెప్పిన లిస్ట్ గీయాలి, వాళ్ళు తిన్న డబ్బులు చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి. ఇది ఆ దుకాణం. ఆ దుకాణంలో నడిచే సమస్య లేదు. 4 రోజులు ఉన్నా మంచిదే కానీ అన్నట్టు మాట కాంప్రమైజ్ సమస్య లేదు. ఈ బెదిరింపులకు, ఈ భయపడతాలో మేము కాదు. ఇలా ఇక ముందు నుంచి నేను చెప్తున్నా, కాంగ్రెస్ క్యాడర్కు కానీ ప్రజలకు కానీ మీ ద్వారా విజ్ఞప్తి మళ్ళీ చేస్తున్నా, ఈ రసబస ఏజెంట్లు, బ్రోకర్లను ఎక్కడన్నా ఉంటే వారిని అక్కడికక్కడే అరగట్టండి. వారికి మొట్టమొదటి అవకాశం ఇవ్వండి జవాబు చెప్పుకుంటానికి. అది వినకుండా మొండి వాదన పెట్టి దీన్ని నేను ఇంతే పోతా, నేను మాట్లాడిందే వేదం, మాదే ఇంకా గవర్నమెంట్ ఉన్నదనుకొని ఈ వేషాలు వేస్తే అక్కడికక్కడ ప్రజలు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ అన్న. వాస్తవానికి ఇక్కడ 4 సంక్షేమ పథకాలు రిలీజ్ చేసిన దాంట్లో సిటీకి సంబంధించినవి 2, రైతుకు సంబంధించింది ఈ యొక్క నియోజకవర్గానికి లేదు. ఇంత అంత అంటే సోమవారం ఉన్నది మనకు పార్ట్. అయినా వాటి మీద కూడా చాలా సీరియస్గా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్ని కఠిన నిర్ణయాలు ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నారు వీటి మీద. ఎందుకంటే ఇప్పుడు 100 ఎకరాలు 400 ఎకరాలు కొనుక్కుంటే వాటి మీద వచ్చేయడం జరిగింది. నిన్నగాక మొన్న ఆర్టీఏ మెంబర్ వచ్చింది, సతీష్ పాలకొండ, ఎన్ఎస్యుఐ ఎలకలోల పిల్లగాడు, మొదటికెళ్ళి కష్టపడ్డాడు, చేసి తిరిగిండు. వస్తాయి అన్నిట్లా. అలా మీకు ఆ టెన్షన్ అవసరం లేదు. మేము అందరిని అకామిడేట్ చేసే బాధ్యత నాది. డిప్యూటీ మేయర్ విషయంలో అది హైకమాండ్ చూసుకోవాలి, పార్టీకి మేము కాదు కదా. నేను ఒక్కనే కాదు కదా శాసనసభ్యుల్ని. జిల్లాలు 4 జిల్లాలు కలిసినాయి. ఇలా నేను ఒక్కనే కాదు కదా. 4 జిల్లాలు ఉన్నాయంటూ నా అధ్యక్షులను కూర్చొని మాట్లాడుకోవటానికి లేదు. తప్పకుండా వాటిలో కూడా ఏమైతే అంటే కొన్ని చిన్న మీరు అన్నట్లో అంత క్లారిటీ ఏం లేకుండా చిన్నవి ఉన్నాయి. వాటి కొన్ని ఇక్కడ డైరెక్ట్గా చెప్పలేనివి ఉన్నాయి. వాటి వల్ల కొన్ని వాళ్ళు లబ్ధి పొందటం అనేది వాస్తవం. దాన్ని కూడా కొందరు త్యాగాలు, ఎవరో ఒకరు త్యాగాలు చేసుకోకుండా చేయాలనే ఆలోచన కూడా వస్తున్నాం. దాని కార్పొరేషన్లా మీటింగ్ ఉన్నది, కార్పొరేట్ మీటింగ్ ఏమంటారు మన కౌన్సిల్ మీటింగ్లో కూడా కొన్ని వీటి మీద నిర్ణయాలు తీసుకున్నాం. మీరు అన్నట్టు కౌన్సిల్ దాని మీద 100% ఈ నెలల్లోనే వస్తున్నాయి. అవి వాటి మీద కూడా మేము చేస్తున్నాం. రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా నియోజకవర్గాలల్లో పదవుల పంపకాలు అయినాయా, ఈ ఒక్క నియోజకవర్గంలో కాలేదు అనే తాపత్రయంలో ఉండకండి. మొత్తం ఎక్కడ ఒకటి రెండు ఇచ్చుకుంటూ వచ్చినాం. ఒక గ్రంథాలయాన్ని చూపించుకోవద్దు కదా.